వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్‌కి సంబంధించి కోర్టులో కొన్ని ట్రయల్స్ అయితే నడుస్తున్నాయి. అయితే కొన్ని కీలక అంశాల గురించి మాట్లాడటం జరిగింది. డిస్కషన్ అయితే లైవ్‌లోనే ఆహ్, చూపించడం జరిగింది. ఏం జరిగింది ఏంటి అనేది. సో, మనకనుగుణంగా అసలు అక్కడ ఏం జరుగుతోంది ఏంటి అనేది. అంటే ఈ అప్డేట్స్‌కి సంబంధించినటువంటి వాటిల్లో నాతో పాటు మన అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సో, కొద్ది రోజుల నుంచి జస్టిస్ కోసం అని చెప్పేసి మేము కూడా వీడియోస్ చేస్తున్నాము. ప్రతి ఒక్క ఆడియన్‌ని ఎంకరేజ్ చేస్తూ కూడా మీ కింద కామెంట్ బాక్స్‌లో మీరు పోస్ట్ చేస్తున్నారు. జస్టిస్ వచ్చేంత వరకు మీరు ప్రయత్నం చేయండి నాగరాజు గారు అండ్ రవీంద్రనాథ్ గారు అని చెప్పేసి స్పెషల్ థాంక్స్ టు యూ. అయితే కోర్టులో కొన్ని ట్రయల్స్ గురించి మాట్లాడుకోవటం జరిగింది. అది ఏంటిది? ఏ విధంగా ఉంది? అండ్ జడ్జిమెంట్ ఎంత త్వరితగతిన వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఈరోజు మనం ప్రముఖ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ మన రవీంద్రనాథ్ గారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజు గారు. సో, మనం చూస్తున్నామండి అంటే కోల్కతా ఇన్సిడెంట్‌కి సంబంధించినటువంటి కోర్టు ట్రయల్, సుప్రీం కోర్ట్ ట్రయల్స్‌ని మనం డైరెక్ట్‌గా చూసాం. అవును. అందులో ఉండేటువంటి కీలక అంశాలు ఏ విధంగా ఉన్నాయి? సిజేఐ అంటారు, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారి నేతృత్వంలో ఈరోజు హైకోర్టు ట్రయల్స్ స్టార్ట్ అయ్యండి. మొత్తం ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆగస్టు 8వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ సంబంధించి ఇది టోటల్గా 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటి సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి నడుస్తుంది. అంటే సాక్ష్యాలని, విచారణ వాళ్ళని ఇన్వెస్టిగేషన్ అంతా ఒక పార్ట్ నడుస్తుంది. అట్ ద సేమ్ టైం సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. హైకోర్టు గైడెన్స్ ప్రకారం ఇది కాకుండా సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకున్న తర్వాత ఈ మొత్తం వ్యవస్థ అంతటిని కూడా ఏదైతే యాక్టివిటీస్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి వీటన్నిటిని తన కమాండ్ తీసుకొని కంట్రోల్ తీసుకొని సిజిఐ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవడం అనేది రియల్గా అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అన్నది చాలా బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి పర్సన్. కానీ ఇది ఒక దేశానికి సంబంధించినటువంటి మెడికోకి సంబంధించిన విషయం, ఒక లేడీకి సంబంధించిన విషయం. దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఈ ఇష్యూ మీద ఇమ్మీడియట్గా వాళ్ళు ట్రయల్ స్టార్ట్ చేశారు. నాకు తెలిసినటువంటి ఇంత త్వరితగతిన ఒక ట్రయల్ స్టార్ట్ అవడం చాలా తక్కువ కేసులు జరుగుతాయండి. అది కూడా సుమోటోగా తీసుకుంది. చాలా డిలే అవుతుంటుంది కేసెస్. ఏదైతే ఈ ట్రయల్స్ అనేది ఈరోజు మనం లైవ్లో ఇచ్చారండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మన ఆడియన్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చూసుకోవచ్చు. అంటే సుప్రీంకోర్టు ట్రయల్స్ అనేది కూడా లైవ్ కామెంట్, అంటే అసెంబ్లీలో ఎలా అయితే ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయో అదేవిధంగా సుప్రీంకోర్టులో ట్రయల్స్ అంటే ముగ్గురు త్రిసభ్య కమిటీ అంటారు, హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ముగ్గురు కూర్చున్న వాళ్ళు కింద అలా అడ్వకేట్స్ ఎలా దీన్ని ట్రయల్స్ చేస్తారు, ఎలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి కూడా మనం చూడొచ్చు. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 10:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు సుప్రీంకోర్టు ధర్మాసనం దీని మీద కూర్చొని చాలా డిఫరెంట్ యాంగిల్స్ దీన్ని జరిగిందండి. అబ్జర్వ్ చేస్తే మాత్రం ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందా జ్యుడిషియరీకి అన్నది రియల్గా న్యాయవ్యవస్థ పెద్దందరూ కూడా నేను ఈ విషయంలో కూడా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. అయితే దీన్ని మనం వివరించే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. ఫస్ట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వీళ్ళందరికీ కూడా గైడెన్స్ ఉన్నాయి హైకోర్టు నుంచి. సో ఇది ఒక పార్ట్ నడుస్తుంది. అట్ ద సేమ్ టైం సిబిఐ కూడా మనం ఆల్రెడీ సంపత్ నెహ్రా ఆధ్వర్యంలో ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీస్ 30 బృందాలు నడుస్తుంది. లేడీస్ సింగం ఎంటర్ అయింది. లేడీస్ సింగం ఎంటర్ అయింది కరెక్ట్గా. రియల్లీ ఇదంతా ఒక గొప్ప మార్పుగా నాంది తీస్తుందండి. సుప్రీంకోర్టులో జరుగుతున్న ట్రయల్స్ ఎలా ఉన్నాయంటే దీన్ని 2 పార్ట్స్గా మనం విభజించవచ్చు. ఈరోజు జరిగిన మొత్తం ట్రయల్ సెషన్ మొత్తం కూడా ఈ 5 అవర్స్ సెషన్ని మొత్తం దీన్ని 2 పార్ట్స్ కూడా చూడొచ్చు. ఒకటి మమతా బెనర్జీ, తృణమూల కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న మమతా బెనర్జీని కాసేపు మాట్లాడారు. సంఘటనలో జరిగినటువంటి సందర్భం దానికి సంబంధించిన కొన్ని టాపిక్స్ మాట్లాడారు. ముఖ్యంగా ఈ 2 టాపిక్స్ని మనం కోయిన్సైడ్ చేసుకుంటే హైలైట్ అయింది ఒకే టాపిక్ మీద మోర్ దెన్ గంటం పాటు నచ్చిందండి. ఆ క్వశ్చన్ అడుగుతుంటే మన చంద్రచూడ్ గారు ఆ క్వశ్చన్ అడుగుతుంటే ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే కపిల్ సిబ్బల్ ఇచ్చిన ఆన్సర్ ఆ ఇద్దరి మధ్య డిస్కషన్ చూస్తుంటే ప్రభుత్వం తరపున ప్రాపర్ ఆన్సర్ లేక ఆయన తబ్బిబవుతున్నాడు. ఏమిటి ఆ క్వశ్చన్ అంటే ఎఫ్ఐఆర్ గురించి. ఏదైతే సస్పెక్షన్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ పార్ట్ జరిగిందో మధ్యాహ్నం 3:30, 4 o'clock హ్యాండ్ ఓవర్ చేశారు బాడీని. బట్ ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేశారు అన్న క్వశ్చన్ అడుగుతుంటే midnight 11:45కి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తలా పోలీస్ స్టేషన్లో అది రిపోర్ట్ అయింది. సో ఆల్రెడీ ఒక మర్డర్ జరిగింది, రేప్ అండ్ అదే బ్రుటాలిటీ జరిగింది. అది దీనిని అప్ టు 11:45 వరకు midnight వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదని సూటిగా అడుగుతుంటే ఆన్సర్ చెప్పడానికి కపిల్ సిబ్బల్ ఉబ్బి కొడుతున్నాడు కానీ ప్రాపర్ ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాడు. ఆయన మిస్గైడ్ చేస్తుంటూ కూడా ఆయన అదే పాయింట్ మీద కూర్చున్నారు. ఎందుకు అట్లా దాన్ని కంటిన్యూషన్ కావట్లేదు, మీరు అంత లేట్ ఎందుకు చేశారు అన్న దాన్ని చెప్తున్నారు. కానీ మెయిన్ అయితే ఏదైతే ధర్మాసనం మాత్రం ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్ని ప్రాపర్గా తీసుకున్నట్టుగా సందర్భం లేదు. నెంబర్ 2 సెకండ్ పాయింట్ ఏంటంటే 70 మంది ఆగస్టు 13వ తారీఖు నుండి మోర్ దెన్ 70 to 80 మెంబర్స్ ఒక వ్యాండలిజం అంటే ఒక దుర్మార్గంగా ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని అక్కడ డిమాలిష్ చేయడం, అంటే ఈ హాస్పిటల్ మీద అటాక్ చేసి విధ్వంసం సృష్టించారు. ఏ విధ్వంసం అంటే సాక్ష్యాలని రూపుమాపే ప్రయత్నం చేశారు.
అయితే అక్కడ ఏం క్వశ్చన్ అడిగారంటే, ఇంత విధ్వంస ప్రణాళిక జరుగుతునేటప్పుడు లోకల్ ఇంటెలిజెన్స్ మీకు ఏం ఫెయిల్ అయింది అంటే, ప్రభుత్వానికి యంత్రాంగం ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీది ఎక్కడుంది అంటే మీకు తెలియకుండా ఉందా? అంత వేల మంది గ్యాదర్ అవుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎందుకు ఫెయిల్ అయింది, మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే, ఎందుకు మీరు వాంటెడ్లీ మీరు చేశారా, లేకపోతే చేసిందని మీరు ప్రోత్సహించారా అంటే, సాక్ష్యాలను ఎవరిని మీరు అక్కడ సైడ్ చేయడానికి అక్కడ మీరు దీన్ని ఎంకరేజ్ చేశారనే విషయాన్ని అడిగినప్పుడు కూడా దీనికి కూడా ప్రభుత్వం తరపున ఉన్నటువంటి న్యాయవాది కూడా సరైన ఆన్సర్ చెప్పలేకపోయారు. మూడోది ఏంటంటే, ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో కొన్ని వందల వేల మంది, ముఖ్యంగా నాగరాజు గారు 7,000 మంది మహిళా డాక్టర్లు ఈ విషయంలో పార్టిసిపేట్ చేశారు కలకత్తాలో. వాళ్ళ కాలేజీలని అందరిని విడిచిపెట్టుకొని 7,000 మంది రోడ్ల మీదకి వచ్చి క్యాండిల్ లైట్స్ వెలిగిస్తూ ప్లకార్డ్స్ షో చేస్తూ కొన్ని 7,000 మంది పైగా ఈ ఎంటైర్ కార్యక్రమాన్ని ధర్నాన్ని చేశారు వాళ్ళు. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే, దమననీతి అంటారు చూసారా, ఒకేసారి 7,000 మంది లాఠీ చార్జ్ చేయడం, వీలైతే బుల్లెట్స్ అంటే దాని అంటే రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగించి దాన్ని మొత్తాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తే హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఏం క్వశ్చన్ చేసిందంటే, ఈరోజు వాళ్ళు ఏదైతే స్టూడెంట్స్ చేస్తున్నారో అది మాత్రం ఖచ్చితంగా ఆ నిరసన మాత్రం 100% రైట్ అని చెప్పి సుప్రీంకోర్టు సపోర్ట్ చేస్తూ మాట్లాడడం కూడా, అంటే ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో నిరసన తెలపడం అనేది వాళ్ళ ప్రాథమిక హక్కు, అది మనం తొక్కేయకూడదు అని సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్యలు ఈరోజు జరుగుతున్న ట్రయల్స్లో తెలిసిన విషయం. మూడోది, ఇక ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఈ సంఘటన సంబంధించి మమతా బెనర్జీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాత్రం అట్టర్ ఫ్లాప్ అని చెప్తూ క్లియర్గా చెప్పడం జరిగింది. ఏ విషయంలో కూడా మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా అనుమానాస్పదంగానే ప్రవర్తించింది తప్పించి ఎవరినో దాచే ప్రయత్నం, ఏదో విషయాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ట్రాన్స్పరెన్సీ లోపించింది అని చిట్ట ట్రయల్స్లో మాత్రం మనకు అర్థమైంది. పాలిటిక్స్ నడుస్తుంది దీని వెనక అనేటువంటిది, పొలిటికల్ వెండేటా ఉంది అనేటువంటిది కోర్టులో. అయితే అక్కడ మధ్యలో ఈ ట్రయల్స్లో జరిగిన డిస్కషన్ ఏంటంటే దీన్ని డివైడ్ చేశాడు, ఇది బీజేపీ గవర్నమెంట్ మాకు ఇట్లా అట్లని మాట్లాడుతుంటే ఇమ్మీడియట్గా కట్ చేశాడు. అది మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీ దాని గురించి చెప్పండి, దీన్ని డీవియేషన్ చేయొద్దు అని చెప్పి కట్ చేసుకునేది అక్కడ సుప్రీంకోర్టు ధర్మాసనం చేసినటువంటి. రియల్లీ అండి జరుగుతున్నటువంటి ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం సంబంధించి చాలా అద్భుతంగా చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వానికైతే మాత్రం గట్టిగా చెప్పాలంటే చెంపపెట్టే కొట్టినంతనట్టుగా ఉంటాయి ఆ మాటలు నిజానికి. ఇవన్నీ ఊహించారు రోజు మమతా బెనర్జీ గారు, ఇవన్నీ విడిచిపెట్టి రోడ్ల మీదకి వచ్చి ప్లకార్డ్ పట్టుకోవడానికి కారణం ఏంటంటే ఇవన్నీ జరిగే పరిస్థితి ఊహించినట్టున్నారు ఆమె బహుశా. అంటే ఒక మహిళగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి కూడా దీన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్లో తీసుకెళ్ళకపోవడం అంది ఆమె యొక్క బాధ్యతారాహిత్యం అని చెప్పకనే చెప్పారు సుప్రీంకోర్టు యొక్క ధర్మాసనం. ఇది ప్రభుత్వం వైపు చూసినట్లయితే. రెండో పాయింట్, మనం ఈ సందీప్ ఘోష్ అనే వ్యక్తి గురించి మాట్లాడడం జరిగింది ప్రిన్సిపాల్గా ఉండేటప్పుడు. ఇమీడియట్గా ఈ సందీప్ ఘోష్ అనే వ్యక్తి మీద సుమారుగా మోర్ దెన్ 1 గంట పాటు చర్చ జరిగింది అక్కడ. ప్రభుత్వం కూడా మాట్లాడాడు, అని క్వశ్చన్స్ రైజ్ చేశారు అక్కడ చంద్రచూడ్ గారు. ఫస్ట్ పాయింట్ ఏం అడిగారంటే, ప్రిన్సిపాల్ గారికి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఫస్ట్ మీరు సూసైడ్ అని ఎందుకు మీరు ఇన్ఫార్మ్ చేశారు పేరెంట్స్కి అంటే దానికి ఆన్సర్ లేదు. నెంబర్ 2, ఏదైతే సాక్ష్యాలు అక్కడ ఏర్పాటు చేశారంటే ఉన్నటువంటి సంఘటనా స్థలం ఏదో జరిగిందో ఆ సంఘటనా స్థలాన్ని సాక్ష్యాలని పూర్తిగా డిమాలిష్ చేయడం అంటే ఏంటి, ఎవరైతే కల్ప్రిట్స్ అందులో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకున్నారు. పక్కనే ఆ టాయిలెట్ రూమ్ ఉంది, ఆ 4th ఫ్లోర్లో ఆడిటోరియం పక్కన 4th ఫ్లోర్ పక్కన టాయిలెట్ ఉంది, టాయిలెట్ రూమ్ అటాచ్డ్ ఒక వాష్రూమ్ ఉంది, అక్కడ అందరూ హ్యాండ్ వాష్ చేసుకున్నట్టుగా చెప్పడం జరిగింది. ఇదో కొంతమంది ఎవిడెన్సెస్. ఎక్కడైతే ఆ చారికలు అంటే రక్తపు డాట్స్ అన్నీ ఉంటాయని కంప్లీట్గా వాళ్ళని డిమాలిష్ చేశారు. డిమాలిష్ చేసి ఏం చేశారు, సో రెనోవేషన్ కార్యక్రమంలో ఇంకొక వాళ్ళని కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఒక సంఘటన జరిగినప్పుడు ఒక మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉంటూ ఆ మెడికల్ కాలేజ్లో మెడికో లీగల్ కేసెస్ ఉంటాయి. ఇంత హయ్యర్ పోస్టులో ఉండి కూడా దాన్ని ఇమీడియట్గా దాన్ని సెక్యూరిటీ చేయకుండా రెనోవేషన్ ఎందుకు చేశావు అన్న విషయాన్ని సుప్రీంకోర్టు కూడా అడగడం జరిగింది. దీనికి కూడా ప్రాపర్ ఆన్సర్ చెప్పలేకపోయారు మన ప్రభుత్వం తరపున న్యాయవాది. ఇదంతటి కాకుండా ఇతని మీద ఇన్ని రకాల ఆబ్లిగేషన్స్ ఉండేటప్పుడు ఇంత ఇమీడియట్గా ఓవర్ నైట్ ఎందుకు అతను రిజైన్ చేశాడు. ముందు ఏంటంటే సందీప్ ఘోష్ని ఇక్కడ ఇష్యూ జరిగింది, యు ఆర్ ద హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఉండేటప్పుడు రెస్పాండ్ అవ్వాలి. అట్లాంటిది ఇమ్మీడియట్గా సంఘటన కాస్త హడవడంగా రిజైన్ చేసేసుకొని దాన్ని యాక్సెప్ట్ చేయడం, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి ఇమ్మీడియట్గా వేరే చోట పోస్టింగ్ ఇవ్వడం, ఈ విషయంలో ఇంత తొందరపాటుగా ఎందుకు జరిగాయని చెప్పి సుప్రీంకోర్టు అడిగితే కూడా దీనికి ఆన్సర్ చెప్పలేకపోతున్నారు దీనికి సంబంధించి. సో ఏదైతే మనం పబ్లిక్ ఏదైతే మనం అందరిలో మనం దీని గురించి ఏదైతే ఆలోచిస్తున్నామో ఇదే క్వశ్చన్స్ని సుప్రీంకోర్టు హెడ్ ఆఫ్ ద ధర్మాసనం కూడా అదే క్వశ్చన్స్ రైజ్ చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఈరోజు ట్రయల్స్ మాత్రం చాలా అద్భుతంగా జరిగాయి. ఫస్ట్ టైం కదా సార్, అంటే అంత త్వరితగతిన జడ్జిమెంట్ రావాలి అనుకుని ఈవెన్ సుప్రీంకోర్టు కూడా సుమోటోగా తీసుకొని చర్చ జరపడం అనేది ఈ 130 కోట్ల మంది ప్రజలందరూ కూడా హర్షించాల్సిన విషయం అండి. ఎప్పుడైతే మనకి మనకు తెలుసు కదండి, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మన శాసనశాఖలు ఉంటాయి,
అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, మూడో జ్యుడిషియరీ. ఎప్పుడైతే శాసనాలు చేసే వాళ్ళు ప్రాపర్గా లేకపోతే ఆటోమేటిక్గా జ్యుడిషియరీ వింగ్ అనేది ఆటోమేటిక్గా ఓవర్కమ్ అవుతుందండి. అంటే మన రాజ్యాంగం యొక్క నిర్మాణం ఇది. 3 శాఖలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ శాసనాలు చేస్తారు. శాసనాలు చేసే వాళ్ళని అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, వాటిని అడ్మినిస్ట్రేషన్ అమలు చేస్తారు. ఈ రెండింటిని చేసే ప్రక్రియలో ఎక్కడైనా తేడా ఉంటే దాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే శాసనాలు చేసే వాళ్ళు తప్పులు చేస్తారో బై డిఫాల్ట్ జ్యుడిషియరీ వింగ్ అనేది ఆటోమేటిక్గా ఫోర్స్లోకి వచ్చేస్తుంది. ఇది బై ఇట్ సెల్ఫ్ మనం కాన్స్టిట్యూషనల్ డిజైన్ చేసిన ప్రక్రియలు ఉంటుంది. ఈరోజు ఆ పాత్ర తీసుకుంది ఇక్కడ. జ్యుడిషియరీ వ్యవస్థ అన్నది ఈరోజు మెయిన్ స్ట్రీమ్ లైన్ అవ్వడం చాలా అద్భుతమైన విషయం. అది ఖచ్చితంగా బాధితురాలకైతే ఈ విషయంలో న్యాయం జరుగుతుంది. ఈరోజు జరిగిన ట్రయల్స్ మాత్రం చాలా ఆశావహంగా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా స్టూడెంట్స్కి వాళ్ళు అప్పీల్ చేసుకుంది ఏంటంటే సుప్రీంకోర్టు వాళ్ళు ఏదైతే నిరసన తెలుపుతున్నారో ఇది నిజంగా వాళ్ళ ఆవేశం ఉన్నది కరెక్టే. మెడికల్ లీగల్ చట్టాలు ఉన్నాయి. అంటే మెడికల్ కాలేజెస్కి, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్కి, వీటికి హాస్పిటల్స్, వీటికి కొన్ని చట్టాలు ఉన్నాయి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చట్టాలు. ఆ చట్టాలను ఇంప్రాపర్ వేలో, అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో 36 అవర్స్ పాటు డ్యూటీ చేస్తుంది. 36 గంటల పాటు డ్యూటీ వేయడం అనేది అది ఇంపాసిబుల్ అండి. ఇది ఎవరూ చేయలేం మనం. మ్యాక్సిమం 10 అవర్స్ 12, ఈవెన్ దో ఒక భవన కార్మికుడు కూలీ చేసిన, హమాలి చేసిన 8 అవర్స్ చేస్తాడు, 12 అవర్స్ చేస్తాడు. కానీ 36 గంటల పాటు ఏకదాటిగా ఒకే ఇన్స్టిట్యూషన్లో డ్యూటీ వేయడం అంటే ఏ రకంగా జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. దీన్ని తప్పు పట్టింది సుప్రీంకోర్టు. అంటే ఈ ఏవైతే డిస్కషన్ జరుగుతున్నాయో డెఫినెట్గా విత్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో మన దేశంలో ఈ వైద్య వృత్తిని ఎవరైతే అభ్యసిస్తున్నారో విద్యార్థులకైతేనేమి, అదేవిధంగా ఎవరైతే ఈ వైద్య సంస్థల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ డాక్టర్స్ కానివ్వండి, ఈ హాస్పిటల్స్, ఈ వ్యవస్థ అంతటా కూడా ప్రాపర్ గైడ్లైన్స్ అయితే వస్తుంది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే పరిస్థితి వస్తుంది. ఎప్పుడో 1800లో ఈ లేబర్ యాక్ట్ లేకపోవడం వల్ల విశేషంగా అంటే ఇష్టానుసారంగా లేబర్స్ని వాడుకున్నారు. కానీ ఈరోజు డాక్టర్స్ అనేవాళ్ళు లేబర్స్ కన్నా అధ్వాన్నంగా మెడికల్ కాలేజీలో అయితేనేమి, హాస్పిటల్స్లో అయితేనేమి, ప్రతి చోట కూడా లేబర్ కన్నా అధ్వానంగా టైమింగ్స్లో వర్క్ చేస్తున్నారు. సో దానికి ఈరోజు కొంత నాందివాచకం పలికిందని చెప్పుకోవచ్చు. ఒక ముందడుగు పడిగింది. దీన్ని ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ఈరోజు సుప్రీంకోర్టు ట్రయల్స్లో మనకు అది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. యాజ్ ఏ లాయర్గా నాకు అనిపిస్తుంది అంటే ఒక కొత్త మార్పు వచ్చే అవకాశం ఉంది. ఒక కొత్త దిశానిర్దేశం కలిగించే మార్గనిర్దేశం అయితే వస్తుందండి. అబ్యూజ్కి గురైనటువంటి సిస్టమ్ని ప్రక్షాళన చేయటం అనేది నాకు తెలిసి దేశంలో ఇది ఫస్ట్ టైం అనుకుంటాను. అంటే ఎంత ఫాస్ట్గా ఏ సిస్టంలోనూ ఇది లేకపోయినా సరే, అంటే ఆ న్యాయం చూస్తాం లేదు అనుకున్నటువంటి ఆశావాహనంతో ఉండేటువంటి వాళ్ళకి ఇదొక, మీరు చెప్పినట్లు ఇందాక ఒక సరికొత్త లిఖితం అనుకోవాలి ఫ్యూచర్. ఎగ్జాక్ట్లీ అండి. చూద్దాం ఏదైనా ఈ ప్రక్షాళన నుంచే అన్ని మంచి జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి నాగరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.